హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేస్ అకాడమీ ద డైలీ హిందూ ఏటోల్ అనాలిసిస్. ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి హిందూ ఏటోల్ అనాలిసిస్తో మీ ముందుకు వస్తున్నాను. యాజ్ ఇస్ ఆల్రెడీ సెడ్, ఏటోల్ అనాలిసిస్ అనేది కేవలం కంటెంట్ మాత్రమే చదివి ఆ రోజు మాత్రం ప్రాక్టీస్ చేసినట్టు కాకుండా ఏటోల్ అనాలిసిస్ నుంచి ముఖ్యంగా వొకాబులరీ డెవలప్మెంట్ కూడా మనం చూస్తున్నాం. సో ఈరోజు ఈ ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశము దాదాపుగా ఒక 15 to 20 వొకాబులరీ వర్డ్స్ నేర్చుకుంటాము. అది మెయిన్స్ ఆన్సర్ డెవలప్మెంట్కి ఏ విధంగా ఉపయోగపడుతుందో చూసుకుందాం. ఈరోజు ఆర్టికల్ జూన్ 22, 2021, ఏ టైమ్ టు గివ్. దిస్ ఇస్ ద లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ టు ద ప్రజెంట్ కాంటెక్స్ట్ ఆఫ్ కోవిడ్-19, కోవిడ్ పేషెంట్ కాంపన్సేషన్ హూ లాస్ట్ దేర్ లైఫ్ ఇన్ ది డ్యూ టు కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్. ఈరోజు మనం చూసేటువంటి కేవలం ఈ హిందూ ఎడిటోరియల్ ఆర్టికల్స్లో రెండు విషయాలు కవర్ చేస్తున్నాను. మొదటిది, హిందూ న్యూస్ పేపర్ ఓపెన్ చేయగానే ఫస్ట్ పేపర్లో ఇట్ సెల్ఫ్లోనే మీకు ఒక ఆర్టికల్ కనిపిస్తుంది. ఆ ఆర్టికల్ చూడండి, సుప్రీం కోర్ట్ సీక్స్ గవర్నమెంట్ డెసిషన్స్ ఆన్ ఎక్స్గ్రేషియా పేమెంట్స్. అంటే ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు అడుగుతుంది, ఏమయ్యా మీరు ప్రభుత్వం ప్రకారంగా చూస్తే ఎక్స్గ్రేషియా పే చేస్తారా లేదా. అంటే ఎవరైతే కోవిడ్-19 పాండమిక్ సిచ్యువేషన్లో వాళ్ళ లైఫ్ను కోల్పోయి ఉంటారో అటువంటి వాళ్ళకి ప్రభుత్వం ఏమైనా సహాయం చేస్తుందా, దానికి సంబంధించినటువంటి ఆర్టికల్తో పాటు పేజ్ నెంబర్ 6 హిందూ న్యూస్ పేపర్లో ఈ హిందూ న్యూస్ పేపర్ సంబంధించినటువంటి మెయిన్ ఎడిటోరియల్ ఆర్టికల్ కూడా మనకు కనిపిస్తుంది. సో ఈరోజు మనము హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్లో ముఖ్యంగా దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ విచ్ వాస్ గివెన్ బై ద హిందూ పేపర్. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దెన్ కమ్ టు దిస్ vocabulary development. Each and every word from the newspaper I have picked up, and please read that both Telugu and English, because every time తెలుగులోనే మనకి ఆర్టికల్ అర్థం కాకపోవచ్చు, కాబట్టి తెలుగు మరియు హిందీలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. దాంతోపాటు దిస్ ఈస్ అవర్ మెయిన్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్, దట్ ఈస్ యూపీఎస్సీ అండ్ ఏపీఎస్సీ అడ్మిషన్స్ అవుతున్నాయి. జూన్ 15వ తారీఖు నుంచి ఆఫ్లైన్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేసే ఉద్దేశంతో ఉన్నాము. బోత్ ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ అడ్మిషన్స్ అవుతున్నాయి. యా, వెల్కమ్ బ్యాక్. సో నౌ ఐ ఓపెన్ ది హిందూ న్యూస్ పేపర్ 22nd June 2021. So look at the first article. Here it is showing that Supreme Court seeks government decisions on ex gratia payment. This is the what article today we are going to discuss, and also Hindu editorial analysis. Now look at here, when you are understanding about this article, the main intention of the Supreme Court saying is whether the government is ready to pay the compensation, that is one time compensation 4 lakh per each families of people who died of COVID-19. కోవిడ్-19లో ఎవరైతే ప్రాణాలు కోల్పోయి ఉంటారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి వన్ టైం కాంపన్సేషన్ పే చేసే ఉద్దేశంతో ప్రభుత్వం ఉందా లేదా. అండ్ ఆల్సో ఇఫ్ యూ లుక్ ఎట్ దాట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారంగా, సో ఇఫ్ యూ సీ ద సెక్షన్, వన్ ఇంపార్టెంట్ సెక్షన్ దట్ ఈస్ కాల్డ్ సెక్షన్ 12 అండర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, whether this COVID-19 pandemic who lost their death will be covered under this. If it is covered, why government is not ready to pay the compensation? So why the ex gratia to the COVID-19 victims is not paid by the government in a cash form? So what is the issue? So this is the article today we are going to discuss, right? Just I'm trying to move the Hindu newspaper from first page to till page number 6. Right, here you go. So this is the main article today we are going to discuss. So this is the time to go. This article is important for understanding. Let's back to the today's editorial, a time to give. What is the meaning of a time to give? Means it is a time to give due compensation to the people who lost their breadwinners due to COVID-19 pandemic situation. అంటే ఫ్యామిలీలో ఆదాయాన్ని సంపాదించేటువంటి వ్యక్తులు కోల్పోయినప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్గా ప్రభుత్వము ఒక మానిటరీ అసిస్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అది ఇస్తారా లేదా అనే విషయం గురించి ఆర్టికల్లో మాట్లాడుతుంది. సో లుక్ అట్ ది హియర్, ద ఫ్యామిలీస్ హూ లాస్ట్ ద బ్రెడ్ విన్నర్స్ ఇన్ COVID-19 need supportive policies and a safety net. This is the main article today we are going to discuss. Now the center stated a position before the Supreme Court on paying a standard ex gratia compensation to the families of those who died of COVID-19 shows poor appreciation of the fallout of an unprecedented disaster.
సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంటే చాలా ఇంపార్టెంట్ వొకాబులరీ ఒక రెండు పదాలు కనిపిస్తాయి. ఇవి మనకి ఎగ్జామినేషన్కి ఇంపార్టెంట్, అలాగే మనకి వేరే వేరే ఎగ్జామ్స్ కూడా ఈ ఆర్టికల్ బాగా హెల్ప్ అవుతుంది. సో హియర్ యూ హ్యావ్ టు అండర్స్టూడ్ వాట్ ఈస్ meant బై బ్రెడ్ విన్నర్స్, ఇదొక టర్మినాలజీ. అండ్ వాట్ ఈస్ meant బై అప్రిసియేషన్, వాట్ ఈస్ meant బై అన్ప్రెసిడెంటెడ్ డిజాస్టర్. ఈ దాదాపుగా ఈ 2 to 3 పదాలు మనం చూద్దాం. Breadwinners means the person who earns money to support their family. Earns money to support their family. That means he is the main breadwinner. Then second is the poor appreciation. What is the meaning of poor appreciation? That means what are the steps taken by the government, they are not up to the level. So the Supreme Court of India is saying that because of the unprecedented disaster, unprecedented అంటే మనం తెలుగులో చెప్తుంటాము ఇంతకు పూర్వము సంభవించని, దట్ మీన్స్ ముందు ఇలాంటి డిజాస్టర్ అనేది ముందుగా ఎప్పుడు కూడా మనం గమనించలేదు. బట్ అటువంటి సందర్భంలో కూడా ప్రభుత్వం తీసుకునేటువంటి ఈ స్టాండర్డ్ ఎక్స్గ్రీషియా కాంపన్సేషన్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ అప్రిషియేటెడ్ బై సుప్రీం కోర్ట్ యాజ్ ఎ పూర్ అప్రిసియేషన్, అంటే అంత ఎఫెక్టివ్గా లేదు. So that is the main thing here, the Supreme Court versus the Government of India discussing about the compensation paid to the persons who lost the breadwinners in COVID-19 situations. So after initially asserting that such payments were beyond the government's fiscal affordability, although there is a provision in the Disaster Management Act for compensation and externalizing the pandemic as a global ongoing event, the Home Minister has now averted that the issue was a manner in which the funds were to be put into the use. The main intention of these pages, what is the main information in this they have mentioned is, initially the government used to say that because of the fiscal monetary issue, the government fiscal affordability, under Disaster Management Act compensation section, if you see that section 12 is there, section 12 of Disaster Management Act, who lost the life in the disaster, it is compulsory on the government to pay compensation. And also it is saying that a pandemic is as a global ongoing event. Now it is the duty of the government to pay compensation. The Home Ministry has now averted అంటే నొక్కి చెప్పడం అంటాం, ఆర్ అవర్ట్ అంటాం. సింపుల్గా అవర్ట్ మీన్స్ నొక్కి చెప్పడం, ఆర్ యూ కెన్ సే దట్ ఇష్యూ వాజ్ మేనర్ ఇన్ విచ్ ద ఫండ్స్ వర్ పుట్ ఇన్ యూస్. అంటే ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఫండ్స్ని ఒక మంచి పద్ధతిలో ఉపయోగించాలనుకుంటున్నారు. క్లియర్లీ ద ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్ would be a legless argument when the center is pursuing expensive redevelopment projects such as the Central Vista. And what is the meaning of legless argument here? Legless argument అంటే ఏంటంటే జనరల్గా ఇది ఒక ఆబ్జెక్టివ్ అని చెప్పొచ్చు. లెగ్లెస్ ఆర్గ్యుమెంట్ అంటే విచ్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఏ పర్సన్ హూ వాజ్ డ్రంక్ సంథింగ్ విచ్ కెనాట్ నో లాంగర్ టు స్టాండ్. అంటే అది చెప్పడానికి అవకాశం లేదు, చెప్పే విధంగా లేదు, అంటే చెప్పేటువంటి కారణం కరెక్ట్ కాదు, ప్రభుత్వం దగ్గర ఫండ్స్ లేకపోవడం అంటూ ఉండదు. సో వాట్ ఎవర్ ఇన్ గవర్నమెంట్ ఈస్ సెయింగ్ దట్, సో వీఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు పే కాంపన్సేషన్ టు ద విక్టిమ్స్, దట్ ఈస్ ఎ లెగ్లెస్ ఆర్గ్యుమెంట్. వాట్ ద గవర్నమెంట్ సేస్ ఇట్ వాంట్స్ టు డూ ఈస్ డిప్లాయ్ ఫండ్స్ ఇన్ హెల్త్ కేర్. ప్రభుత్వం ఏంటంటే కాంపన్సేషన్ అనేది క్యాష్ రూపంలో అంటే దాదాపుగా 4 లక్షల రూపాయలు పే చేయాలని చెప్పేసి అంటున్నారు. బట్ ఇలా క్యాష్ రూపంలో కాకుండా దే వాంటెడ్ టు డిప్లాయ్ ద ఫండ్స్, ప్రభుత్వం యొక్క ఫండ్స్ని ఒక హెల్త్ సెక్టార్లో కానివ్వచ్చు, ఒక హెల్త్ సెక్టార్లో పెడతా ఉంటున్నారు. ఎన్హాన్స్ ది సోషల్ ప్రొటెక్షన్ స్కీమ్స్ అండ్ సపోర్ట్ ఎకనామిక్ రికవరీ ఆఫ్ ఎఫెక్టెడ్ కమ్యూనిటీస్ రాదర్ దాన్ జస్ట్ గివ్ వన్ టైమ్ కాంపన్సేషన్ పేమెంట్స్ 4 lakh ఆర్ నోటిఫైడ్ ఎక్స్ గ్రేషియా 6 by the petitioners. అంటే ఎవరైతే పిటిషనర్స్ ప్రభుత్వం మీద సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో పిటిషనర్స్ ఫైల్ చేస్తుంటారో వాళ్ళు అడుగుతున్నారు,
కనీసం 4 లక్షల రూపాయలు పర్ ఫ్యామిలీకి ఇచ్చినట్లయితే అది సరిపోతుంది మాకు అంటే, బట్ ద గవర్నమెంట్ ఇస్ సేయింగ్ దట్ విచ్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు, విచ్ ఇస్ నాట్ సూటబుల్ టు గివ్ మానిటరీ కాంపన్సేషన్ యాజ్ ఎ వన్ టైమ్ కాంపన్సేషన్, బట్ వీఆర్ హియర్ టు యూజ్ ద ఫండ్స్ ఇన్ ఏ వెరీ ప్రొడక్టివ్ వే. అంటే హెల్త్ కేర్లో ఉపయోగిస్తాము, ఎన్హాన్స్ సోషల్ ప్రొటెక్షన్ స్కీమ్స్కి ఉపయోగిస్తాము, ఎకానమిక్ రికవరీ కోసం ఈ ఫండ్స్ని ఉపయోగిస్తామని చెప్తున్నారు. సో there is nothing wrong in keeping the focus on the provisions of essential supplies and additional healthcare infrastructure. In fact, the second wave peak was made considerably worse by the poor health infrastructure, low public expenditures. That means if you look at here, in COVID-19, that is wave 1, wave 2 and still future wave 3, in the second wave peak become as a very worse effect because most of the people were died. The government felt that it is due to the lack of poor healthcare infrastructure facilities. That's why the government wanted to develop the healthcare infrastructure instead of just giving money to the hands of who lost the lives of the people in COVID-19. They wanted to do further infrastructure development. And a policy failure recorded by the economic survey which called for higher public spending of 2.5% to 3.3% of GDP on the healthcare. That means the economic survey is saying that it is very less when compared with other countries. The public spending 2.5% to 3% is required, but right now only spending only 1.5%. Now it is important to spend at least 2.5% to 3% of GDP on health sector. The lending helping hand to the families now, so impoverished should also be a priority. ఇక్కడ మనం ఇంకొక పదం కనిపించింది చూడండి. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్? సో impoverished అంటే తెలుగులో మనం మేడ్ పూర్ అంటాం. అంటే ఈ బికాస్ ఆఫ్ COVID-19 వల్ల జరిగేటువంటి సందర్భాల్లో ఈ పూర్ పీపుల్ బాగా ఎఫెక్ట్ అవుతున్నారు. సో దిస్ ఈజ్ ద లెండింగ్ హెల్పింగ్ హ్యాండ్. ప్రభుత్వం కంపల్సరిగా అటువంటి ఫ్యామిలీస్ వాళ్ళకి హెల్ప్ చేయాలి, లేకపోతే వాళ్ళు డెఫినెట్గా పూర్ పీపుల్గా మారుతారు. ద సెంటర్ ఆఫ్టర్ సో టైంగ్ ఇట్ సెల్ఫ్ ఇన్ నాట్స్ ఆన్ ఫ్రీ వ్యాక్సిన్స్ షుడ్ నౌ స్పెల్ అవుట్ ఇన్ ద రోడ్ మ్యాప్ ఫర్ ద యూనివర్సల్ పబ్లిక్ హెల్త్ సిస్టమ్. ప్రభుత్వం చెప్పినట్టుగా ఫ్రీ వ్యాక్సిన్స్ కోసమే చాలా ఖర్చు పెట్టారు. అదర్వైజ్ నాట్ అంటే మనము they have taken the numerous steps. Now they wanted to move towards the universal public health system. So basically what is the main intention of this article is, ఈ యొక్క ఫస్ట్ పార్ట్లో ఏం చెప్తున్నారు అంటే, now it is a time to give compensation, time to give the support to the COVID-19 victims who lost the breadwinners of the family. Now instead of giving, government saying that instead of giving money that is at least 4 lakh per family, rather that we wanted to develop the healthcare infrastructure. Because of the lack of healthcare infrastructure in the second wave, there is a drastic death happened because of the poor healthcare infrastructure facilities in India, right? So very very important. And next article page loki move avutunnamo. The annual budget included a raft of schemes under COVID-19 initiatives. So claimed credit for Atmanirbhar Bharat packages, which together with RBI ameliorative steps means, ఇది ఒక చాలా ఇంపార్టెంట్ పదము, మనకు వొకాబులరీకి బాగా హెల్ప్ అవుతుంది. సో ఎమిలియోరాటివ్ అంటే అర్థం ఏంటంటే మెరుగైనటువంటి దశలు, మేక్ బెటర్ అంటాం. అంటే మంచి స్టెప్స్ తీసుకున్నారు, మేక్ బెటర్ స్టెప్స్. అఫీషియల్లీ అమౌంటెడ్ టు 13% ఆఫ్ జీడిపి. అంటే ప్రభుత్వం ఆత్మనిర్భర్ ప్యాకేజెస్ ప్రకారంగా తీసుకుంటే COVID-19 ఇనిషియేటివ్స్ దాదాపుగా 13% ఆఫ్ జీడిపికి దగ్గరగా వచ్చాయి. సో ఇట్ ఈస్ ఎ గుడ్ స్టెప్. బట్ ద అబౌవ్ ద లైన్ రిలీఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్త్ కేర్ అండ్ సోషల్ ప్రొటెక్షన్ ఇంక్లూడింగ్ క్యాష్ ట్రాన్స్ఫర్స్ ఆర్ స్మాల్ షేర్ ఆఫ్ ది అదర్ స్పెండింగ్ సచ్ యాజ్ క్రెడిట్ ప్రొవిజన్ టు సెవరల్ సెక్టార్స్ per some estimates. అంటే మనం గమనించినట్లయితే though they are showing 13% of the GDP initiative has been taken by the government under COVID-19 initiative, but still if you see the including cash transfers are very small share spending on the credit provision to several sectors. అంటే మిగతాదంతా పోల్చినట్లయితే ఈ హెల్త్ కేర్ సెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇచ్చేటువంటి క్రెడిట్ ట్రాన్స్ఫర్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి.
The International Monetary Fund analysis of policy responses says that చెప్తోంది early in pandemic, food, fuel and cash transfers to the lower income households came to 1.2% of the GDP. This is also important. Of course, the government saying that it is around 13% of GDP. But if you see that food, fuel and cash transfers to the lower income households, it is just 1.2% of the GDP. With the second wave marked for by many deaths and nationwide closures, a review of direct benefits is urgently called for. That means it is important to take urgently reviews. The direct benefits is urgently required for nationwide closures. In court, this is also the next point. The Home Ministry has said that confining solutions, confining అనే పదం మళ్ళీ కనిపిస్తుంది. కన్ఫైనింగ్ అంటే తెలుగులో హద్దుల్లో ఉంచడం. కన్ఫైనింగ్ మీన్స్ restrict someone or something which limits the sentence. Confining solutions to compensation would be narrow. It is no one's case that large direct cash benefits are the only good interventions. The families who have lost the breadwinners need help, while orphan children need support. This the main point is, of course the government is taking initiatives, but the main thing is families who have lost the breadwinners need a help. And also the orphans means తల్లిదండ్రులు చనిపోయినటువంటి అనాథ పిల్లలకి కంపల్సరీగా ప్రభుత్వం సపోర్ట్ చేయాలి. It also does not help that India's pension system is a weakening. Bank deposits have low yields and official policy expects people to essentially fend themselves. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే బ్యాంక్ డిపాజిట్స్ బాగా తగ్గిపోయాయి. అలాగే భారతదేశం ఇంట్రడ్యూస్ చేసినటువంటి పెన్షన్ స్కీమ్ కూడా చాలా వీక్. పెన్షన్స్ ఎంతమందికి వస్తుందో కూడా తెలియదు, వచ్చే డబ్బులు సరిపోవట్లేదు. ద సెంటర్ షుడ్ నాట్ హెసిటేట్ టు రివ్యూ ఇట్స్ టాస్క్ బాస్కెట్ టు రిలై మోర్ ఆన్ ది వెల్దియెస్ట్ టు కాంపన్సేట్ దోస్ హూ హ్యావ్ బీన్ హిట్ ఇన్ ద హార్డెస్ట్. అంటే ప్రభుత్వము హెసిటేట్ చేయొద్దు. ఎవరైతే ట్యాక్స్ కట్టేటువంటి వెల్దియెస్ట్ పీపుల్స్ ఉంటారో, దట్ మీన్స్ ద టాస్క్ బాస్కెట్ ఏదైతే ఉంటుందో, మనం ప్రజెంట్ కార్పొరేట్ ట్యాక్స్ కావచ్చు, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, ఎనీ సెస్ కానీ సర్చార్జ్ కానీ తీసుకుంటే, ద గవర్నమెంట్ షుడ్ నాట్ హెసిటేట్, డోంట్ హెసిటేట్, జస్ట్ ట్రై టు రివైజ్ ద టాస్క్ బాస్కెట్ అండ్ ఇంపోజ్ ద నెంబర్ ఆఫ్ ఆర్ గుడ్ నెంబర్ ఆఫ్ taxes on the wealthiest people and get a money and compensate those who have been hit in the hardest. సో బేసికల్గా ఎవరైతే ట్యాక్స్లు పే చేస్తారో వాళ్ళకి సంబంధించినటువంటి ట్యాక్స్ బాస్కెట్ ఏదైతే ఉంటుందో వాటిని రైజ్ చేయండి, వచ్చినటువంటి ఫండ్స్ని ఈ ప్రభుత్వం ప్రకారంగా అందరికీ ఉపయోగించండి అని చెప్పేసినటువంటి ఆర్టికల్లే. సో ఇట్ ఈస్ అ టైమ్ టు గివ్. వెరీ సింపుల్. వీటిలో మనకి దాదాపుగా ఒక 8 నుంచి 9 మంచి పదాలు కనిపిస్తాయి. లుక్ ఎట్ ద వొకాబులరీ ఆఫ్ హిందూ న్యూస్ పేపర్ ఆర్టికల్ ఫర్ టుడేస్. ఎక్స్ గ్రేషియా అంటే మనకి ప్రభుత్వం పే చేయాల్సిన కాంపన్సేషన్ని మన తెలుగులో దయ అంటూ ఉంటాం. అంటే ఇక్కడ లీగల్ బ్యాకప్ ఏమీ లేకుండానే ప్రభుత్వము కాంపన్సేషన్ ఇవ్వాలి. సో గివెన్ యాజ్ ఎ ఫేవర్ ఆర్ ఫ్రమ్ ఎ సెన్స్ ఆఫ్ మోరల్ ఆబ్లిగేషన్ రాదర్ దాన్ బికాస్ ఆఫ్ ఎనీ లీగల్ రిక్వైర్మెంట్. అంటే కోవిడ్-19లో ఎవరైతే బ్రెడ్ విన్నర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కోల్పోతారో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఎక్స్గ్రేషియా గురించి ఈ ఆర్టికల్లో మాట్లాడుతున్నాం. బ్రెడ్ విన్నర్స్ అంటే ఏంటంటే ఎ పర్సన్ హూ ఎర్న్స్ మనీ to support the family, typically the sole one, that is the main person అనమాట. దెన్ అప్రిసియేషన్ అంటే తెలుగులో ప్రశంస అనే పదంతో పిలుస్తుంటాం. రికగ్నైషన్ ఆఫ్ ఎ గుడ్ క్వాలిటీస్ ఆఫ్ సమ్ వన్ ఆర్ సంథింగ్. దెన్ ద ఫాల్అవుట్, పతనం అని పిలుస్తుంటాం. ద అడ్వర్స్ రిజల్ట్స్ ఆఫ్ ఎ సిచ్యువేషన్ ఆర్ యాక్షన్. దెన్ టుడే ఐ లైక్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్డింగ్ ఈజ్ అన్ప్రెసిడెంటెడ్, దెన్ లెగ్లెస్ స్టేట్మెంట్ ఆర్ ఆర్గ్యుమెంట్, then ameliorative steps. These are the 3 important words I have to remember because these are new words to us. Then unprecedented అంటే ఇంతకు పూర్వము సంభవించినటువంటి పదం. అంటే ఏంటంటే ఇది నాకు ముందుగా ఎక్స్పీరియన్స్ కాలేదు, ఇప్పుడే తెలిసింది. దాన్ని మనం అన్ప్రెసిడెంటెడ్ ఈవెంట్ అంటాం. అసెట్టింగ్ అంటే నొక్కి చెప్పడం, దాన్ని ఎంఫసైజింగ్ అనే పదంతో పిలుస్తూ ఉంటాం. చాలా ఇంపార్టెంట్ ఈ వర్డ్. లెగ్లెస్ ఆర్గ్యుమెంట్ అంటే it is the term, it's a kind of slang term to describe someone who is extremely drunk and particularly someone who can no longer stand or walk. That means
They're trying to move from one statement to another statement and they're not fixing on the same statement. Next, eighth one is impoverished. That means made poor. వాడు పేదగా మారిపోవడం అనమాట. నెక్స్ట్ నాట్ అంటే పీస్ ఆఫ్ స్ట్రింగ్ ఆర్ రోప్. దెన్ ఎమిలియోరేటివ్ స్టెప్స్ మీన్స్ టు మేక్ బెటర్ స్టెప్స్, టు గ్రో బెటర్, తెలుగులో మెరుగైన దశలో అని పిలుస్తూ ఉంటాం. నెక్స్ట్ కన్ఫైనింగ్, హృదయంలో ఉంచు ఆర్ హద్దుల్లో ఉంచు, హద్దుల్లో ఉంచడం అంటే restrict someone or something within the limits of. That means we have to keep it in the restriction. The last one is fend, that is tappinchu without any help from others. So these are the important 10 to 12 vocabulary for today's newspaper. So right students, thank you very much.